ఇక నేడు ఎమ్మెల్సీ అభ్యర్థులను కాంగ్రెస్ ప్రకటించనుంది. మధ్యాహ్నం కాంగ్రెస్ నేతలు జూమ్ మీటింగ్ లో నిర్వహించనున్నారు. కేసీ వేణుగోపాల్ తో జరిగే జూమ్ సమావేశంలో ఇన్ఛార్జ్ మీనాక్షి, సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పాల్గొనున్నారు. రేపు ఉదయం అసెంబ్లీలో కాంగ్రెస్ అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఎమ్మెల్సీ బరిలో ఓసీల నుంచి వేం నరేందర్ రెడ్డి, పారిజాత నరసింహారెడ్డి, సామా రామ్మోహన్ రెడ్డి, బీసీల నుంచి పరిశీలనలో ఇరవత్రి అనిల్, కొనగాల మహేష్, జేర్పేటి జైపాల్, గాలి అనిల్ ఉన్నారు. ఇక ఎస్సీల నుంచి అద్దంకి దయాకర్, జ్ఞాన సుందర్, దొమ్మటి సాంబయ్య, రాచమల్ల సిద్దేశ్వర్ పేర్లు పరిశీలనలో ఉన్నాయి. నేడు ఎమ్మెల్సీ అభ్యర్థులను కాంగ్రెస్ ప్రకటించనుంది. ఎవరెవరు రేసులో ఉన్నారేంటో తెలుసుకుందాం. మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి సిద్ధార్థ లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. సిద్ధార్థ, ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థుల రేసులో ఎవరెవరు ఉన్నారు, ఏంటి దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ శంకరి. ఈరోజు కాంగ్రెస్ పార్టీ తమ ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటించనుంది. మధ్యాహ్నం తర్వాత జూమ్ మీటింగ్ నిర్వహించుకోనున్నారు. ఈ జూమ్ మీటింగ్లో తెలంగాణ నుంచి సీఎం రేవంత్ రెడ్డి, పార్టీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, పార్టీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పాల్గొంటారు. ఇక ఏఐసీసీ నుంచి కేసీ వేణుగోపాల్, మల్లికార్జున ఖర్గే పాల్గొనే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ ఎవరికి ఏ అభ్యర్థికి టికెట్ ఇవ్వాలనే అంశానికి సంబంధించి సామాజిక వర్గాల లెక్కన దానికి సంబంధించిన ఒక షార్ట్ లిస్ట్ అయితే తయారు చేశారు. అన్ని సామాజిక వర్గాల నుంచి కొన్ని పేర్లను షార్ట్ లిస్ట్ చేశారు. దాని నుంచి ఈరోజు 3 లేదా 4 అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది. ఇప్పటికే ఒక కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి 5 స్థానాల్లో 4 కైవసం చేసుకునే అవకాశం ఉంది. అయితే ఒక స్థానాన్ని సిపిఐ అడుగుతున్నటువంటి నేపథ్యంలో సిపిఐకి ఇప్పుడే ఇవ్వాలా లేదంటే రానున్నటువంటి కాలంలో వాళ్ళకు ఆ అవకాశం ఇవ్వాలనే అంశానికి సంబంధించి కాసేపట్లోనే సస్పెన్స్ వీడనుంది. ఇక ఓసీ సామాజిక వర్గం నుంచి ఒక 6 పేర్లను పరిశీలన చేస్తూ ఉన్నారు. వేం నరేందర్ రెడ్డి, సామా రామ్మోహన్ రెడ్డి, అదేవిధంగా కుసుమ కుమార్, దాంతోపాటుగా పారిజాత నరసింహారెడ్డి కొంతమంది పేర్లను పరిశీలిస్తూ ఉన్నారు. దీంట్లోకి వెళ్ళి ఒక పేరుని ఫైనలైజ్ చేసే అవకాశం ఉంది. అయితే రెడ్డి సామాజిక వర్గానికి ఇస్తారా, కమ్మ సామాజిక వర్గానికి ఇస్తారా అనేది కాసేపట్లోనే తేలనుంది. ఇక బీసీకి సంబంధించి గాలి అనిల్, జర్పేటి జైపాల్, కునగాల మహేష్, ఇరవత్రి అనిల్ ఈ పేర్లను పరిశీలిస్తూ ఉన్నారు. ఎస్సీ సామాజిక వర్గం నుంచి అద్దంకి దయాకర్, అదేవిధంగా సిద్దేశ్వర్, దొమ్మటి సాంబయ్య, జ్ఞానసుందర్ ఈ 4 పేర్లలో మాదిగలకి ఇవ్వాలా, మాలలకు ఇవ్వాలా అనే అంశానికి సంబంధించి కూడా ఒక చర్చ జరుగుతూ ఉంది. దీనిపై కూడా ఒక క్లారిటీ రానుంది. ఇక ఎస్టీ సామాజిక వర్గం నుంచి రేఖా నాయక్, బెల్లయ్య నాయక్ పేర్లను పరిశీలిస్తున్నారు. వీటిలో ఎవరికో ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉంది. మొత్తానికైతే ఈరోజు సాయంత్రం వరకు ఈ పేర్లను అనౌన్స్ చేసే అవకాశం ఉంది. రేపు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేయనున్నారు.